హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వీటీ. ఈరోజు 2 బౌల్స్తో వచ్చాను అని అనుకుంటున్నారా? ఏం కాదండి, ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ హెయిర్ గ్రోత్ టిప్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా అయితే అంజీర్ అండి. ఇవి డ్రై అంజీర్ అనమాట. వీటిని నీళ్ళల్లో వేసి మనం నానబెట్టాలన్నమాట అండి. ఇలా నానబెట్టిన తర్వాత ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు, అంటే మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ అయిపోతాయండి. అలాగే నైట్ కానీ మనం సోక్ చేసాం అనుకోండి, మార్నింగ్ కూడా నానిపోతాయి అన్నమాట. సో అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయేదే అసలైందనమాట అండి. సో ఇప్పుడు నేను వేసేవి హలీమ్ సీడ్స్ అనమాట అండి. ఇవి హలీమ్ సీడ్స్ అంటే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అండి. సో అందుకని చెప్పి అయితే దీని దగ్గర ఉన్న ఇంకొక ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇది మనకి కొంచెం హీట్ చేస్తుంది అనమాట, అంటే వేడి చేస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం ఇట్లాంటి ఏదైనా ఐటమ్స్ తినేటప్పుడు కొంచెం మనం చలవ చేసేవి తీసుకున్నాం అనుకోండి, సో మనకి కవర్ అయిపోతుంది అనమాట. నేను ఒక టేబుల్ స్పూన్ హలీమ్ సీడ్స్ తీసుకున్నాను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసి నానబెట్టానండి. సో ఏంటంటే పాలల్లో హలీమ్ సీడ్సే కాదండి, ఏ సీడ్స్ అయినా కొంచెం నానడానికి టైం పడుతుంది. సో అది చూసుకుని దాంట్లో ఉండలు అవి లేకుండా కూడా కలుపుకోవాలన్నమాట అండి. ఈ హలీమ్ సీడ్స్ ఒక్క జుట్టుకే కాదండి, స్కిన్ గ్లోయింగ్కి, అలాగే మన బాడీలో కాల్షియంను వృద్ధి చెందడానికి, అలాగే మనకి రక్తపోటుని నియంత్రించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఒక్క హలీమ్ సీడ్స్లోనే కాదండి, ఈ అంజీర్లో కూడా యాస్టీజ్ అవే లక్షణాలు ఉన్నాయన్నమాట. అయితే ఏంటంటే నేను మీకు చూపిస్తున్న అయితే 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించాను అనమాట. మీకు నచ్చితే ఇందులో ఖర్జూరం వేసుకోవచ్చు, ఎండు ద్రాక్షతో కూడా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను కాబట్టి 2 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే వాడానండి. మీకు నచ్చితే ఏవైనా వేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే ఈ హలీమ్ సీడ్స్ వల్ల కొంచెం జిగురుగా ఉంటుంది. బట్ ఏమీ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. మనకి తినేటప్పుడు అది ఇబ్బందిగా కూడా ఏమీ అనిపించదు, ఎందుకంటే దీంట్లో నేను ఏదైతే అంజీర్ వేసానో ఆ ఫ్లేవరే మనకి ముఖ్యంగా తెలుస్తుంది అనమాట అండి తినేటప్పుడు. ఎందుకంటే మీకు స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు మనకి బెల్లం దొరుకుతుందండి, షుగర్లెస్ బెల్లం దొరుకుతుంది. అవి మీరు యూజ్ చేసుకున్నారనుకోండి హెల్త్కి కూడా బాగుంటుంది. నేనైతే బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయలేదండి. సో మీకేంటంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు థిక్ కన్సిస్టెన్సీ అయిపోయినప్పుడు మీరు లైట్గా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇది కావాలి అని అనుకుంటే థిక్ కన్సిస్టెన్సీలో ఉంచుకోవచ్చు, లేకపోతే పల్చగా అయినా చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంచాను ఇది, ఎందుకంటే నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఆ బౌల్లో చిన్న బౌల్ తీసాను అనమాట. ఆ బౌల్కి కిందన నెయ్యి రాసి ఇదంతా దాంట్లో మొత్తం ఒక షేప్ వచ్చే వరకు ఒత్తుకుని దాని మీద ఏంటంటే నేను ఇది వేడి చేస్తుంది కాబట్టి నేనేంటంటే దీనిపైన ఇసాబ్గోల్ వేసాను అనమాట అండి. ఈ ఇసాబ్గోల్ ఏంటి అంటే మనకి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది, అలాగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇది మనకి హీట్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే హలీమ్ సీడ్స్ అనేవి హీట్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి నేను ఈ ఇసాబ్గోల్ అనేది దీని మీద వేస్తున్నాను అనమాట అండి. అంతేకాదండి, ఇది షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది, అలాగే మనకి మోషన్గా ఫ్రీగా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసాను అనమాట అండి. సో నేనేంటంటే షుగర్లెస్ బెల్లం కూడా దీని మీద లైట్గా వేసాను అనమాట, ఎందుకంటే దీంట్లో స్వీట్ కంటెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మనకు అంజీర్లో ఉన్న స్వీట్ ఏదైతే ఉందో స్వీట్ అంతా కూడా అదే ఉంటుంది కాబట్టి నేను కొంచెం చూపించడానికి వేసాను అనమాట అండి. సో నచ్చిన వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట అండి. సో ఫైనల్గా నేనైతే ఈ స్వీట్ని అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. ఇది నాకు కొంచెం కూల్ అవ్వడం కోసం అని చెప్పి నేను దీన్ని మొత్తం 2 బౌల్స్లో సర్దిన తర్వాత డీప్లో అయితే ఒక పావు గంట ఉంచానండి. నేనైతే ఒక పావు గంట తర్వాత
ఈ హలీం సీడ్స్ స్వీట్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసానండి. తీసిన తర్వాత ఇది లైట్గా కూల్ అయితే అయిందనమాట అండి. సో తినడానికి ఇది అయితే సరిపోతుంది అన్నట్టుగా నేను తీసేసాను. సో ఇంకా ఎక్కువసేపు ఉంటే మాత్రం అదైతే కొంచెం గట్టిగా అయిపోవచ్చేమో. ఒక పావు గంట మహా అయితే ఒక అరగంటతో తీసేయచ్చు అనమాట అండి. సో మనకి హలీం సీడ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్, అలాగే వెయిట్ లాస్కి, ఇవన్నిటికి కూడా ఇట్లాంటి స్వీట్లు మనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ స్వీటీ.